Class with Trio. Today we will discuss about error detection in computer networks. First we will discuss what is mean by error detection. Error detection is a technique used in computer networks to identify whether the transmit data has been corrupted during communication. అంటే ఇప్పుడు మనము ఒక సెండర్ నుంచి రిసీవర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ డేటా అనేది కరెక్ట్గా వెళ్ళిందా లేదా, అంటే ఏమన్నా దాంట్లో ఉన్న డేటా అనేది కరెక్ట్ అయిందో లేదో తెలుసుకోవడానికి మనం ఎర్రర్ డిటెక్షన్ టెక్నిక్ని వాడతాం. దీంట్లో 2 టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి సింగిల్ బిట్ ఎర్రర్. ఈ సింగిల్ బిట్ ఎర్రర్ అంటే మనం ఇప్పుడు డేటా అనేది మనం బైనరీ ఫార్మాట్లో ఫస్ట్ కన్వర్ట్ అయ్యిద్ది ఇన్ కంప్యూటర్ లాంగ్వేజ్. ఆ టైంలో సింగిల్ బిట్ ఎర్రర్ ఉన్నప్పుడు చెప్పేది సింగిల్ బిట్ ఎర్రర్. అంటే ఇప్పుడు ఇక్కడ చూస్తే సెండర్ దగ్గర 10110011 అని ఉంది. ఇక్కడ రిసీవర్ దగ్గరికి వచ్చేటప్పటికి 10110111 ఉంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 1 ఉంది, అంటే 1 బిట్ డిఫరెన్స్ వచ్చింది. సో దీన్ని సింగిల్ బిట్ ఎర్రర్ అంటారు. బస్ట్ ఎర్రర్ అంటే 2 or more ఎర్రర్స్ కనిపిస్తాయి, అంటే 2 or more డిఫరెంట్ బైనరీ బిట్స్ కనిపించాయి అనుకో, దాన్ని బస్ట్ ఎర్రర్ అంటారు. ఇప్పుడు సపోజ్ ఇక్కడ సెండర్ దగ్గర 10110011 ఉంది. అలాగే రిసీవర్ దగ్గరికి వచ్చేసరికి డేటా అనేది ఇలా కన్వర్ట్ అయింది 11000011. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 011100, అంటే 2 or more దాన్ ఎర్రర్స్ వచ్చాయి కాబట్టి దీన్ని బస్ట్ ఎర్రర్ అంటారు. ఆ ఎర్రర్స్ డిటెక్ట్ చేసే కొన్ని మెథడ్స్ చూద్దాం. ఫస్ట్ టైప్స్ ఆఫ్ ఎర్రర్ డిటెక్షన్ మెథడ్స్ చూద్దాం. సింపుల్ ప్యారిటీ చెక్, 2 డైమెన్షనల్ ప్యారిటీ చెక్, చెక్ సమ్, సైకిల్ రిడక్షన్ చెక్. ఈ 4 టైప్స్ ద్వారా మనం ఎర్రర్ డిటెక్షన్ని చూస్తాం. ఫస్ట్ సింపుల్ ప్యారిటీ చెక్. ఈ సింపుల్ ప్యారిటీ చెక్ అంటే మనకి ఒక బిట్ అనేది ఎక్స్ట్రాగా మనం ఇచ్చిన ఒరిజినల్ డేటాకి యాడ్ చేసి ఆ డేటాని రిసీవర్కి సెండ్ చేసినప్పుడు అక్కడ మనం ప్యారిటీ చెక్ చేసుకొని ఆ డేటా అనేది కరెక్టా ఆర్ ఎర్రర్ ఉందా చెప్తాం. దీనిలో 2 టైప్స్ ఉంటాయి, ఈవెన్ ప్యారిటీ, ఆడ్ ప్యారిటీ. ఫస్ట్ మనం ఈవెన్ ప్యారిటీ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు సెండర్ దగ్గర ఒక డేటా 1001 అనే డేటా సెండ్ చేసాం. ఇక్కడ వన్స్ చెక్ చేసుకుంటే 3 ones ఉన్నాయి, అంటే ఇది ఆడ్. మనం ఈవెన్ ప్యారిటీకి మార్చాలంటే ఎక్స్ట్రాగా 1 యాడ్ చేయాలి. ఇప్పుడు 1 యాడ్ చేసాం. ఈ 1 యాడ్ చేసినప్పుడు ఈ డేటా అనేది మనం ట్రాన్స్మిషన్ మీడియాకి సెండ్ చేస్తాం. ఇప్పుడు ట్రాన్స్మిషన్ డేటా సెండ్ చేసినప్పుడు ఇక్కడ సేమ్ డేటా వచ్చింది అనుకోండి, ఇక్కడ కంప్యూటర్ ప్యారిటీ బిట్లో చెక్ చేసిద్ది. ఇప్పుడు 1 యాడ్ చేసాం కాబట్టి మనకి ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉన్నాయి. ఇక్కడ ఈవెన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉన్నప్పుడు ఉన్నాయి అనుకోండి, అది యాక్సెప్ట్ డేటా చేసిద్ది. అలా కాకుండా ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్ లేకపోతే రిజెక్ట్ చేసిద్ది. ప్యారిటీ చెక్కర్ చూద్దాం. ఇప్పుడు సెండర్ డేటాలో 10001 ఉంది. దీని కంప్యూట్ ప్యారిటీ బిట్ ద్వారా వెళ్ళి ఇక్కడ వచ్చినప్పుడు మనం నెంబర్ ఆఫ్ వన్స్ చూసుకున్నాం అనుకో, 3 ఉన్నాయి. 3 ఉంటే ఆడే కాబట్టి మనం ఏం యాడ్ చేయాల్సిన అవసరం, జస్ట్ 0 యాడ్ చేస్తాం. ఇప్పుడు ఈ డేటా అనేది ఇక్కడ ట్రాన్స్మిట్ అయిపోయింది. ఇక్కడ ట్రాన్స్మిట్ అయినప్పుడు 3 ones ఉన్నాయి, అంటే ఇక్కడ కంప్యూట్ ప్యారిటీ బిట్ దగ్గర ఆడ్ ఉండిద్ది. ఆడ్ అంటే 3 ones ఉన్నాయి అనుకోండి, ఎస్ కాబట్టి యాక్సెప్ట్ డేటా. అలా కాకుండా 3 ones కాకుండా ఇక్కడ నేను బై మిస్టేక్ ఆ డేటా ట్రాన్స్మిట్ అయ్యేటప్పుడు 1 వచ్చింది. ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ వన్స్ ఉన్నాయి, 4 నెంబర్ ఆఫ్ వన్స్ ఉన్నాయి. కానీ ఆడ్ చెక్ చేసేటప్పుడు 4 నెంబర్ ఆఫ్ వన్స్ ఉంటే అది తప్పు కాబట్టి రిజెక్ట్ డేటా అయింది. ఇలా ఓన్లీ 1 బిట్ చెక్ చేయడానికి సింపుల్ ప్యారిటీ చెక్కర్ని ట్రై చేస్తాం. దీని డ్రాబ్యాక్స్ వచ్చేసరికి ఓన్లీ డిటెక్ట్ సింగిల్ బిట్ ఎర్రర్, అంటే 1 బిట్ ఎర్రర్ మాత్రమే చెక్ చేసిద్ది. డైమెన్షనల్ ప్యారిటీ చెక్కర్ చూద్దాం. ఈ 2 డైమెన్షనల్ ప్యారిటీ చెక్కర్ అంటే మనం ప్రతి రో దానికి ఒక ప్యారిటీ చెక్ చేసి యాడ్ చేస్తాం, అలాగే కాలం కూడా చెక్ చేసి యాడ్ చేస్తాం. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఒరిజినల్ డేటా అనేది ఇక్కడ మనకి ఇచ్చారు. ఇక్కడ చూస్తే ఒరిజినల్ డేటా ఇచ్చారు కదా, దీనికి ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ కడదాం. ఇప్పుడు ప్రతి రో చెక్ చేసామనుకో, ఇక్కడ నెంబర్ ఆఫ్ వన్స్ ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. సో ఇది ఈవెన్ కాబట్టి మనం 0 యాడ్ చేస్తాం. ఇక్కడ నెంబర్ ఆఫ్ వన్స్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసరికి 4. ఇక్కడ నెంబర్ ఆఫ్ వన్స్ వచ్చేసరికి 2 ఉన్నాయి, అంటే ఈవెన్ కాబట్టి మళ్ళీ 0 యాడ్ చేస్తాం. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి 2 నెంబర్ ఆఫ్ వన్స్ ఉన్నాయి కాబట్టి 0. ఇప్పుడు మనం కాలం చూద్దాం. ఇక్కడ నెంబర్ ఆఫ్ వన్స్ ఎన్ని ఉన్నాయి, 1 ఉన్నాయి. సో 1 యాడ్ చేస్తాం. ఇక్కడ నెంబర్ ఆఫ్ వన్స్ ఎన్ని ఉన్నాయి, ఈ రోలో
ఒకటే ఉంది కాబట్టి 1 యాడ్ చేస్తాం. ఇక్కడికి వచ్చేసరికి 2 ఉన్నాయి కాబట్టి 0 యాడ్ చేస్తాం. మళ్ళీ సేమ్ ఇక్కడికి వచ్చేసరికి 1 ఉంది కాబట్టి 1 యాడ్ చేస్తాం ఈవెన్ కావడం కోసం. సేమ్ ఇక్కడ వచ్చేసరికి 1 ఉంది కాబట్టి 1, ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి 0, 1 ఉంది కాబట్టి 1, ఇక్కడ 3 నెంబర్ ఆఫ్ 1s ఉన్నాయి అంటే అది ఆడ్. సో ఈవెన్ కావడం కోసం 1 యాడ్ చేస్తాం. ఇప్పుడు ఈ 1 యాడ్ చేసి ఈ డేటానంతా మనము రిసీవర్కి సెండ్ చేస్తాం. ఇక్కడ రిసీవర్లో ఏం చెక్ చేసుకుంటామంటే ఇప్పుడు ఏదన్నా డేటా అనేది చేంజ్ అయ్యింది. ఇక్కడ నాకు 1 ప్లేస్లో 0 పడింది. 0 పడినప్పుడు 3 నెంబర్ ఆఫ్ 1s వచ్చాయి అంటే నాకు ఇక్కడ రావాల్సిన డేటా ఎంత 1. సో ఇక్కడ ఎర్రర్ వచ్చింది. సో ఇలా మనము దాని యొక్క ఎర్రర్ని డిటెక్ట్ చేస్తాం. ఇప్పుడు దీనిలో కొన్ని ఎగ్జాంపుల్ చూసాం. అంటే ఇప్పుడు 1 ఎర్రర్ ఇప్పుడు సపోజ్ 1 ఎర్రర్ వచ్చింది అనుకోండి, 2 ప్యారిటీస్ అనేది ఎఫెక్ట్ అవుతాయి. ఇప్పుడు నేను ఇక్కడ వచ్చిన డేటా 1 ఉంది సపోజ్ ఇక్కడ 0 వచ్చింది అనుకోండి. 0 వస్తే నెంబర్ ఆఫ్ 1s ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. ఇక్కడ ఏం రావాలి, 1 రావాలి. ఇక్కడ మిస్టేక్ పడింది. సేమ్ అలాగే 1 ప్లేస్లో 0 వచ్చింది. ఇక్కడ నాకు 0s ఎన్ని ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడ ఏం రావాలి, 0 రావాలి. కానీ ఏమొచ్చింది, 1 వచ్చింది. అంటే 2 ప్యారిటీస్ అనేది మిస్టేక్ అయ్యాయి. సేమ్ 2 ఎర్రర్స్ వచ్చాయనుకోండి, 2 ప్యారిటీస్ మారుతాయి. ఇక్కడ 3 ఎర్రర్స్ వస్తే 4 ప్యారిటీస్ మారుతాయి. ఇప్పుడు ఎర్రర్స్ ఉన్నప్పుడు మనం డిటెక్ట్ చేయలేం. అంటే డ్రాబ్యాక్స్ వచ్చేసరికి కొన్ని ప్యాటర్న్స్లో మల్టిపుల్ బిట్ ఎర్రర్స్ ఉన్నప్పుడు మనం అన్డిటెక్ట్ చేయగలుగుతాం. అలాగే ఈ ప్యారిటీ బిట్ దెమ్సెల్స్ ఆర్ కరప్టెడ్. అంటే ఇప్పుడు ఇక్కడ నేను ప్యారిటీస్ ఇచ్చాను, ఇక్కడ ప్యారిటీని కూడా ఒరిజినల్ డేటా కింద మనం రిసీవర్కి సెండ్ చేస్తున్నాం. ఆ ప్యారిటీ బిట్లోనే తప్పు వచ్చింది అనుకోండి, మనం ఎర్రర్ డిటెక్ట్ చేయడానికి కష్టమైపోయింది. ఎగ్జామ్ ఆపరేషన్స్లో మనం ఇచ్చిన ఫస్ట్ డేటాని సెకండ్ డేటాకి యాడ్ చేసి ఒకవేళ సపోజ్ ఎక్స్ట్రా 1 అని వస్తే దాన్ని కూడా మనం డేటాకి యాడ్ చేసి సమ్ని క్యాలిక్యులేట్ చేస్తాం. వచ్చిన సమ్కి 1s కాంప్లిమెంట్ కడితే మనకు వచ్చేది చెక్ సమ్ వాల్యూ. ఈ చెక్ సమ్ వాల్యూని మనం రిసీవర్ సైడ్కి సెండ్ చేసి ఆ రిసీవర్ సైడ్లో వచ్చిన సమ్ వాల్యూకి చెక్ సమ్ వాల్యూ యాడ్ చేస్తాం. చెక్ సమ్ వాల్యూ యాడ్ చేసినాక వచ్చిన వాల్యూ యొక్క 1s కాంప్లిమెంటరీ అన్ని 0s వచ్చాయనుకోండి, మనం ఆ డేటాని యాక్సెప్ట్ చేస్తాం. లేకపోతే మనం దాంట్లో ఎర్రర్ ఉందని డిటెక్ట్ చేస్తాం. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్గా నేను ఒక ఒరిజినల్ డేటాని తీసుకున్నాను. ఇక్కడ నేను ఫస్ట్ మనం ఏం ఆపరేషన్ చేస్తామంటే ఎడిషనల్ ఆపరేషన్ చేస్తాం. ఎడిషనల్ ఆపరేషన్ అంటే 1 వస్తే సమ్లో 0 వస్తుంది, క్యారీలో 1 వెళ్ళింది. 0 అన్నప్పుడు 0 వస్తుంది, 0 వస్తుంది. 0 అన్నప్పుడు 1 క్యారీ 0, 1 ఉన్నప్పుడు 1 క్యారీ 0. ఈ ఆపరేషన్ని మనం ఇక్కడ యూటిలైజ్ చేస్తాం. ఇప్పుడు మీరు సపోజ్ ఇక్కడ చూస్తే 1 అన్నప్పుడు 1, 0 అన్నప్పుడు 1, 0 అన్నప్పుడు 0, 1 అన్నప్పుడు 1, 1 అన్నప్పుడు 1, 0 అన్నప్పుడు 1, 0 అన్నప్పుడు 1, 1 అంటే 0, క్యారీ ఏమైంది 1 అయింది. అంటే ఇక్కడ ఎక్స్ట్రాగా 1 వచ్చింది. ఈ 1ని మనం సేమ్ వచ్చిన సమ్కి యాడ్ చేస్తాం. అంటే ఇక్కడ నేను 1 యాడ్ చేస్తున్నాను. 1 అంటే 0, క్యారీ 1 కాబట్టి ఇక్కడ 1. 1 అంటే 0, మళ్ళీ క్యారీ 1 కాబట్టి 1. 0 అంటే 1, 10 అంటే 1, 10 అంటే 1, 10 అంటే 1, 10 అంటే 1, 00 అంటే 0. సేమ్ ఇలా మనం నెక్స్ట్ ఈ వచ్చిన డేటాకి మళ్ళీ థర్డ్ డేటాని యాడ్ చేస్తాం. సేమ్ మళ్ళీ నెక్స్ట్ వచ్చిన సమ్కి మళ్ళీ 4th డేటాని యాడ్ చేస్తాం. ఫైనల్గా నాకు సమ్ వాల్యూ వస్తుంది. ఇక్కడ ఈ సమ్ వాల్యూ యొక్క 1s కాంప్లిమెంట్ కడతాం. అంటే 1s కాంప్లిమెంట్ అంటే 1 ప్లేస్లో 0, 0 ప్లేస్లో 1 పెట్టుకోవడం. ఇప్పుడు చెక్ సమ్ వాల్యూ ఇక్కడ చూస్తే 1 అంటే 0, 0 అంటే 1, 1 0, 0 1, 0 1, 1 0, 0 1, 1. అంటే ఇక్కడ వచ్చిన మన డేటా అనేది చెక్ సమ్ వాల్యూ. సేమ్ ఇదే ప్రాసెస్. ఈ చెక్ సమ్ వాల్యూని మనం రిసీవర్ సైడ్కి సెండ్ చేస్తాం. సేమ్ ఆపరేషన్ ఇక్కడ మనం చూస్తాం. లాస్ట్లో సమ్ వాల్యూ ఇదే వస్తుంది కదా మనకి. సమ్ వాల్యూ ఏంటి, 0 0 1 0 0 1 0 1. మనం వచ్చిన చెక్ సమ్ వాల్యూని కూడా సెండ్ చేస్తామని చెప్పాను కదా. చెక్ సమ్ వాల్యూ ఏంటి, 1 1 0 1 1 0 1 0. ఇప్పుడు మనం దీనికి అడిషనల్ ఆపరేషన్ చేద్దాం. 1 0 అంటే 1, 0 1 అంటే 1, 1 0 అంటే 1, 0 1 అంటే 1, 0 1 అంటే 1, 1 0 అంటే 1, 0 1 అంటే 1, 0 1 అంటే 1. అంటే నాకు ఇక్కడ వచ్చినాయి అంతా 1s. దీని యొక్క మళ్ళీ 1s కాంప్లిమెంట్ కనుక్కుంటాం. 1s కాంప్లిమెంట్ ఆఫ్ ఇవన్నీ అంటే ఏంటి, 0s వస్తాయి.
అంటే నాకు అన్ని వాల్యూస్ జీరోస్ వచ్చాయి కాబట్టి నా డేటాలో ఎక్కడ నాకు కరప్ట్ అవ్వలేదు. సో మనం ఈ డేటాని యాక్సెప్ట్ చేస్తాం. ఇక్కడ చెక్ సమ్కి వచ్చే డ్రాబ్యాక్ ఏంటంటే ఇప్పుడు నాకు డేటా ఇవి జీరోస్ రాకుండా ఎక్కడైనా 1 వచ్చిందంటే ఆ డేటా కరెక్ట్ అయిందని తెలుస్తుంది. కాకపోతే పర్టికులర్గా ఏ బిట్లో ఎర్రర్ ఉందని నాకు తెలియట్లేదు. అది దీని డ్రాబ్యాక్. డెన్సీ చెక్ చూద్దాం. ఇప్పుడు దాకా మనం ప్రతి చెక్లో మనం ఎడిషన్ ఆపరేషనే వాడాం, కానీ ఇక్కడ సైకిల్ రిడెండెన్సీ చెక్లో మనం డివిజన్ ఆపరేషన్ వాడతాం. ఇక్కడ మనం సైకిల్ రిడెండెన్సీ చెక్లో మనకి ఒరిజినల్ మెసేజ్తో పాటు ఒక జనరేటర్ పాలినామిల్ ఇస్తారు. సపోజ్ నా క్వశ్చన్లో ఎగ్జాంపుల్లో జనరేటర్ పాలినామిల్ వచ్చేసరికి x³ + 1. ఫస్ట్ దీన్ని మనం x³ + x² వాల్యూ లేదు కాబట్టి దాని ముందు 0 పెట్టుకుంటాం, x వాల్యూ లేదు కాబట్టి 0 పెట్టుకుంటాం, 1 ఇచ్చారు కాబట్టి 1 పెట్టుకుంటాం. నాకు x³ ముందు వాల్యూ ఏంటి 1 రాసుకుంటాం, 0 0 1. అంటే ఇది నాకు ఇచ్చిన జనరేటర్ పాలినామిల్ వాల్యూ. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే సపోజ్ నా ఒరిజినల్ మెసేజ్ వచ్చేసరికి 10100. మనం దీనికి ఎక్స్ట్రాగా వాల్యూస్ కొన్ని జీరోస్ యాడ్ చేస్తాం. ఆ నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని యాడ్ చేయాలో మనం ఎలా తెలుసుకుంటామంటే ఒరిజినల్ మెసేజ్కి సపోజ్ నాకు ఇక్కడ ఇచ్చిన జనరేటర్ పాలినామిల్ వాల్యూ డిజిట్స్ అనేవి 4 ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇది సపోజ్ n అనుకున్నాం అనుకోండి, మనం ఎన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ యాడ్ చేయాలంటే n-1 నెంబర్ ఆఫ్ జీరోస్ యాడ్ చేయాలి, అంటే 3 జీరోస్ యాడ్ చేయాలి ఇక్కడ నేను ఒరిజినల్ మెసేజ్లో. ఇప్పుడు సెండర్ సైడ్లో మనం ఏం చేస్తామంటే నా జనరేటర్ పాలినామిల్ వచ్చేసరికి 10001 కదా, నా ఒరిజినల్ మెసేజ్ వచ్చేసరికి 1010000 ఎక్స్ట్రాగా 3 జీరోస్ యాడ్ చేసుకున్నాను, అది ఇది. సో ఇప్పుడు 10001తో చేశాను అనుకోండి, ఇక్కడ మనం XOR ఆపరేషన్ చేస్తాం. XOR ఆపరేషన్ అంటే ఏంటంటే 11 ఉన్నప్పుడు 0 వస్తుంది, 00 ఉన్నప్పుడు 0 వస్తుంది, 10 ఉన్నప్పుడు 1 వస్తుంది, 01 ఉన్నప్పుడు 1 వస్తుంది. సో నేను ఇప్పుడు 10001 అంటే 1001 కదా, 01 అన్నప్పుడు XOR ఆపరేషన్ ప్రకారం 1, 10 ఉన్నప్పుడు 1, 00 ఉన్నప్పుడు 0, 11 ఉన్నప్పుడు 0. నెక్స్ట్ మనం ఈ జీరోస్ని ఎక్స్క్లూడ్ చేసేస్తాము. మళ్ళీ ఇక్కడ నేను 0 బారో చేసుకున్నాను, 3 నెంబర్ ఆఫ్ డిజిట్స్ వచ్చాయి. సో నేను ఎక్స్ట్రా మళ్ళీ 0 బారో చేసుకున్నాను, 1100. మళ్ళీ 1001తో చేస్తే నాకు ఈ వాల్యూస్ వచ్చాయి. సేమ్ ఈ ప్రాసెస్ మనం ఇక్కడ ఈ వాల్యూ ఎండ్ అయ్యేంత వరకు చేయాలి. లాస్ట్లో మనకి వచ్చే నెంబర్స్లో మనం 3 నెంబర్ ఆఫ్ జీరోస్ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ 3 వాల్యూస్ మాత్రమే కన్సిడర్ చేస్తాం. ఈ 3 వాల్యూస్ని అంటే 011ని నేను ఒరిజినల్ మెసేజ్కి యాడ్ చేయాలి. అంటే నా ఒరిజినల్ మెసేజ్లో ఉన్న వాల్యూస్ ఏంటి 10100000001 కదా, నేను దీనికి 011 యాడ్ చేస్తాను. అంటే ఇక్కడ 01 వచ్చేసరికి 1, మళ్ళీ ఇక్కడ మనం XOR ఆపరేషనే చేస్తాము. 01 అంటే 1, 00 అంటే 0, 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 10 అంటే 0, 00 అంటే 0, 10 అంటే 1. ఇది నాకు వచ్చిన ఫైనల్ వాల్యూ. ఈ వాల్యూ అనేది మనం రిసీవర్కి సెండ్ చేస్తాం. ఇప్పుడు నేను ఇక్కడ ఆ వాల్యూ అనేది రిసీవర్కి సెండ్ చేశాను. ఈ రిసీవర్లో ఏం చేస్తామంటే మన వచ్చిన జనరేటర్ పాలినామిల్తో మళ్ళీ మనం డివైడ్ చేస్తాం. ఇప్పుడు మీరు ఇక్కడ నేను చూడొచ్చు, నేను చేసేది 1s అంటే 1001 కదా, 10 అంటే 1 వస్తుంది, 10 అంటే 1 వస్తుంది, 00 అంటే 0 వస్తుంది, 11 అంటే 0 వస్తుంది. నేను ఈ జీరోస్ వచ్చిన వాల్యూస్ని ఎక్స్క్లూడ్ చేసేసి 2 జీరోస్ని బారో చేసుకున్నాను. మళ్ళీ 1 యాడ్ చేసి 1001 అంటే నాకు ఇక్కడ మీరు చూడొచ్చు, మళ్ళీ 01 అంటే 1, 00 అంటే 0, 10 అంటే 1, 1 అంటే 0, మళ్ళీ ఇది ఎక్స్క్లూడ్, మళ్ళీ ఈ 3 0, మళ్ళీ 1001, 01 అంటే 1, 10 అంటే 1, 00 అంటే 0, 11 అంటే 0, మళ్ళీ ఈ 2ని ఎక్స్క్లూడ్, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎక్స్ట్రాగా నేను 3 వాల్యూస్ కాబట్టి 4, మళ్ళీ 1001, 11 అంటే 0, 00 అంటే 0, 10 అంటే 1, 11 అంటే 0, ఈ 0ని ఎక్స్క్లూడ్, మళ్ళీ నాకు ఎంత 1 అంటే నేను 1 యాడ్ చేస్తే నాకు మిగతా ఏమొచ్చింది 1001 కదా, అంటే టోటల్ నాకు ఎన్ని వచ్చాయి, మొత్తం జీరోస్ వచ్చాయి. అంటే నాకు లాస్ట్ డేటా ఏమొచ్చింది, అన్ని జీరోస్ వచ్చాయి. అన్ని జీరోస్ వస్తే మనం డేటా అనేది కరెక్ట్గా వెళ్ళిందని అంటే మనం డేటాని యాక్సెప్ట్ చేస్తాం. ఇక్కడ అలా కాకుండా ఎనీ నెంబర్ ఆఫ్ అంటే 0100 వచ్చింది అనుకోండి, మనం డేటాని రిజెక్ట్ చేస్తాం. దీంట్లో కూడా సేమ్ చెక్ సమ్ లాగే డ్రాబ్యాక్ ఉండిద్ది. అదేంటంటే మన డేటా అనేది కరెక్ట్ అయిద్దని తెలిసిద్ది, కానీ అది ఏ వాల్యూ అంటే పర్టికులర్ నాకు ఈ వాల్యూలో అయిందా లేకపోతే ఈ వాల్యూలో అయిందా అని తెలియదు.
మళ్ళీ ఇంకో డ్రాబ్యాక్ వచ్చేసరికి మనం ఇక్కడ డివిజన్ చేస్తాం, అంటే విచ్ ఈస్ మోర్ కాంప్లికేషన్. ఆల్సో ప్యారిటీ చెక్ అండ్ చెక్ సమ్తో పోలిస్తే ఇది కొంచెం హార్డ్. థ్యాంక్ యూ.